ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష 5 ఏళ్ళు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్ ప్రో కో ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా 1250 కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అదే సాక్షి మీడియా, అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే క్విట్ ప్రో కోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటనల రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 859 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటనలు, వార్తాపత్రికల ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే 300 కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి, పట్టించుకున్నటువంటి, సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలకు కూడా 100 కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి, ఆ సర్వే రిపోర్టులు ప్రభుత్వానికి, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక క్విట్ ప్రో కో అధ్యక్ష. ఆ విధంగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనల ఖర్చు ఇచ్చారు అధ్యక్ష. ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్ల పైన ఆ కార్పొరేషన్ కి అప్పచెప్పారు అధ్యక్ష. ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండీగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష. విచారణ జరిపితే గానీ ఎవరు, ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నీలి మీడియా, కూలి మీడియాని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ కూడా 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి, వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అశోక్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవమోసాలకి ఇది అదనంగా 10వ మోసం అధ్యక్ష. ఇది రాష్ట్రంలో 5 సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకొని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష. సహజంగా ఏ పత్రికలైనా గతగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలను మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఆనంద్ బాబు గారు చాలా విషయాలు సభ ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం, ప్రతి వాలంటీర్కి కూడా ప్రభుత్వం సొమ్ము 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్క్యులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం,
కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం, మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హననం కూడా చేస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. అందుకని దయించి తమరి ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష. అందుకు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి దీని మీద సరైనటువంటి విచారణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. రాణ్ కుమార్ గారు. సార్